అమ్మా, వైజాగ్ లో నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొస్తాను. పిల్ల దొరకలేదన్న బాధతో పెళ్లి కొడుకు బట్టలతోనే తిరుగుతున్నాడు. మనం కూడా వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నల్ల పంది 2 కాళ్ళతో వస్తుందేంటి? ఏ ముళ్ళ పంది తోడు లేకుండా ఒంటరిగా వెళ్తున్నావే? పెళ్ళి ఉంటే పిల్లలతోనే వెళ్ళేవాడిని. ఎక్కడ అసలే చూసావా వాడి అట్కారం? నీ ఫ్రెండ్ సంటోడు ఎక్కడని అడిగాను. వాడి సంగతి నాకు తెలీదు. నేను మార్కెట్ కి లోడ్ పంపడానికి వెళ్తున్నా. ప్రతి సెంటర్ లోనూ కూర్చుని పంచాయతీ పెడుతున్నావు. అలాగే గోని సంచి మూసి కొల్లబొడి చేస్తాను. నోరు చూడు, డేగి సమూహం వేసుకుని ఊరంతా చాడు చెప్పి చెప్పకుండా వెళ్తున్నావా? అక్క, ఇలాగే మా అత్త సూర్యకాంతం కూడా ఎప్పుడు పనిసే అని సతాయిస్తూ ఉండేది. ఏం చేయను, నాకు ఓ రోజు కోపం వచ్చింది. నేను చేతనే ఉన్నాగా, ఊరికే రెచ్చగొట్టకూడదు కదా. పక్కనే ఉన్న రుబ్బుడు రాయి తీసుకుని గట్టి మీద ఒకటి ఇచ్చాను, చచ్చూరుకుంది. ఇప్పుడు ఫోటోలో నవ్వుతుంది. ఇలా చూడు బాగుడికాయ్, నేను అమ్మోరు గుడికి వెళ్తున్నాను. వచ్చేంత వరకు ఇంటిని చూస్తూ ఉండు. ఎల్డ్రక్క, వచ్చేటప్పుడు నాకు కూడా ప్రసాదం తీసుకురా. ఎవరింటిని నాశనం చేయడానికి కొత్తగా ఉంది. ఏక్క, ఇలా ముగ్గురు ఒంటరిగా ఇలా తప్పుగా మాట్లాడి వెళ్ళటం చూస్తుంటే ఒకవేళ అమ్మాయిని చూడ్డానికని వెళ్తున్నారా? చేపలు సత్తే వాసన రాదంటారా? చూద్దాం. బాగున్నారా? అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? టికెట్ తీసుకో. తర్వాత స్టాప్ లో ఎక్కుతాడే వాడు తీస్తాడు. ఈ చోట్లో మనమే మ్యూజిక్ వేసుకుందాం. రే, నీ మొహం నాకు నచ్చలేదు, అటు తిప్పుకో. నీ మొహం నాకు నచ్చలేదు, పోరా. అమ్మ క్యాజువల్ గానే కూర్చుంది. అక్క, వీడేగా? అల్లూరికి 3 టికెట్లు ఇవ్వు. డబ్బా నెక్స్ట్ స్టాప్ లో ఒకటి ఎక్కుతాడు, వాడిస్తాడు. ఇదే టికెట్ ముగ్గురికి 18 రూపాయలు. ముగ్గురు కలిసేగా వచ్చారా? ఎందుకు విడివిడిగా కూర్చున్నారా? ముగ్గురు వినాయకుడికి మొక్కుకుని విడివిడిగా కూర్చున్నావు. వెడతావా? బ్యాగ్తో కొట్టరా? అయ్యో, ఎందుకురా ఇలా నడిపించి తీసుకొస్తున్నావు? కాళ్ళు నెప్పుడుతున్నాయి. అడ్రస్ ఆయన అడగరా? ఇక్కడ బాలు ఇల్లు అంటే ఎక్కడ? ఓ, అటాక్ బాలా? అదిగో అక్కడ చూడు, పసుపిల్లు. అదే అటాక్ బాలునా? ఏంట్రా, పేరే ప్రమాదంగా ఉంది. ఎమ్మెల్యే కొడుకు వస్తున్నాడు రా. బాబు నమస్తే. ఎవడ్రా వాడు? సీజీ బొమ్మలాగా ఉన్నాడు. ఏంటి వీళ్ళందరూ మొహం నిండా మీసాలు పెంచుకుని ఉన్నారు? ఏమండి, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మని చూస్తుంటే మన అమ్మాయిని బాగా చూసుకుంటుంది అనిపిస్తోంది. అబ్బాయి ఫ్రెండ్ చూస్తుంటే పిల్లలు ఎత్తుకుపోయేవాళ్ళ కనిపిస్తున్నాడు. చంటోడా, మంచి కుటుంబంలా ఉందిరా. వాళ్ళ నాన్న మొహం చూసే కూడా ఆ మాట అంటున్నావా? ఊరుకోరా. బాగున్నారా? బాగున్నాను. ఉదయ అల్లుడు, ఈ ఇంట్లో ఖచ్చితంగా నీకు పిల్ల దొరుకుతుంది. ఎలా చెప్తున్నారా? అమ్మా నాన్నల మొహాలు చూస్తే తెలియడంలా పిల్ల ఎందుకు పుట్టిందని బాధపడుతున్నారు. ఇది నాకు చెల్లెలు ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఇమాజిన్ చేసి చూడరా. వీడికి చెల్లంటే ఎలా ఉంటుంది? ఊహించడానికి కష్టంగా ఉంది. అంతే, వచ్చే అమ్మాయి అలాగే ఉంటుందిరా. మైదిలే, కాఫీ తీసుకురామా. మా అమ్మాయి కాఫీ పెట్టిందంటే 10 రోజులకు వాసన వస్తుంది. పర్వాలేదు. అతను మీ సొంత నాన్నేనా? గమనించి తీరా? గమనించాం.
సూపర్ గా ఉంది కదా. నా నోటితో ఎలా చెప్పగలనురా? రేయ్ వెంటనే ఒక స్టిల్ తీరా, ఫస్ట్ లుక్ అవసరం అవుతుంది. తీస్తా. వాళ్ళ నాన్న అడవి పంది మొహం ఫ్రేమ్ లోకి రాకుండా చూసుకోవాలి. సరిగ్గా తీరా. అదే యాంటీవైరస్ అప్లోడ్ చేస్తున్నాను. అంతే. పక్కుడు పెళ్ళాన్ని చూడడం తప్పు తెలుసునా? పక్కుడు పెళ్ళవా? అవును, తను ఎలాగో నేను రిజెక్ట్ చేస్తుంది, అప్పుడు వేరేవాడి పెళ్ళం అవుతుంది కదా. రే వాళ్లే మనల్ని గింటేసేలోగా ముందుగా మనమే వెళ్ళిపోదాం. ముందు నేను వెళ్తాను, నా వెనకాల నువ్వు వచ్చే. అటాక్ అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను యూఎస్ఏ కాల్ బయటికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుంటా. బయటికి వెళ్ళిపోతున్నారా? అమ్మా అమ్మాయి బాగుందిరా. ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తుంది కదా. రిజెక్ట్ చేసినా కూడా ఇలాంటి అమ్మాయిలు రిజెక్ట్ చేస్తే తప్పులేదురా. మన కుటుంబానికి గొప్పేలే. రిజెక్ట్ చేసినా తప్పులేదులే. హలో అల్లుడు, నైట్ కి ఒక ఫుల్ కొని పెట్టారా? మామూలుగా ఉండే అమ్మాయిలే వీడిని రిజెక్ట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఖచ్చితంగా వీడిని రిజెక్ట్ చేస్తుంది. నైట్ అందరూ గుంపుగా వచ్చేయండి. అలవాటుగా కూర్చొని ఏడవడానికి. ఈ అబ్బాయి ఓకే చెప్పాలి. దేవుడు వాళ్ళు ఓకే చెప్పాలి. ఓకే చెప్పేయాలి. నీకు గుడంతా దీపాలు పెడతాను. అబ్బాయి మీకు నచ్చాడా? నచ్చాడు. మాట్లాడేద్దాం. నాకు బాగా నచ్చాడండి. ఏంటి? ఆగురా చూద్దాం. చెప్పనివ్వు. ఇప్పుడే మాట్లాడేసుకుందాం. బాబు అమ్మాయి మాకు మీకు నచ్చిందా? నచ్చేసిందా? అయితే వచ్చే నెలలో మంచి ముహూర్తం చూసి నిశ్చార్థం జరిపేద్దాం. ముహూర్తం పెడదామా? ఓకే అంకుల్, మార్కెట్ లీవ్ చూసుకుని పెట్టండి. హోల్సేల్ బిజినెస్ చేస్తున్నాం, కొంచెం బిజీగా ఉంటాం. ఒక్కరోజు బిజినెస్ చేయకపోయినా హెవీగా లాస్ వచ్చేస్తుంది. అవును అంకుల్, త్వరలోనే టౌన్ లో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఇంటికి అన్ని కాయగూరలు వచ్చేస్తాయన్నమాట. అవన్నీ వస్తాయంటే, కానీ డబ్బులు ఇచ్చేయండి. ఇప్పుడే పెద్ద ఆర్డర్ ఒకటి బుక్ చేసుకున్నాను, నెక్స్ట్ మంత్ ఇచ్చేద్దాం. ఇంటికి రావద్దయ్యా బాబు, డబ్బు కావాలంట. వీళ్ళకి ఎప్పుడు ఏం అడగాలో కూడా అస్సలు తెలియదు. డబ్బు ఇవ్వాలంటే 3 ఉండాలి కదా. అల్లుడు గమనించితిరా? గమనించాం. పెద్ద సౌండ్ పార్టీలా ఉన్నారే. అప్పుడు మనకు కావాల్సిన డబ్బు అడిగి తీసుకొచ్చు మావా. నువ్వు పెళ్లి చేసుకుంటే చాలు, ఆస్తి మొత్తం చుట్టేద్దాం. చాలా సంతోషం బాబు, జాగ్రత్తగా వెళ్ళిరండి. నేను చేతులు ఎవరికి ఇవ్వనండి, పవర్ పోతుంది కదా. స్ట్రైట్ గా అమ్మాయికే ఇస్తాట. గమనించారా? మంచిది. బయలుదేరండి. బామ్మ నిద్రపోతుంది. అట్లాగే. రే ఆగరా. ఎందుకు? కిటికీలో చూడు. ఏ? నిన్ను నేను మన్మధుడు అనుకుంటున్నాను రా, కానీ నువ్వేమో మన ఊరి అమ్మాయిలు కిటికీలో దాక్కుని అబ్బాయిని ఓరకంటగా చూస్తారా. ఏంటి అలా అంటావా?